ఎల్లమ్మ గుళ్ళు తిరుగంగా గుళ్ళు తిరుగంగా ఎల్లు నీకెవ్వారు ఎదురైన వారు నాకు పంపు నాకు పంపు అగ్గిదేవుడెదురు గుగ్గిలా మెదురు 66 దర్శనాల అమ్మవారెదురు చెక్క జవుడికలెదురు చేదే పాలెదురు కంచు జవుడికలెదురు కలియా పాలెదురు అమ్మరో ఓయమ్మ మమ్మగన్న తల్లి వే మా ఊరాలెల్లు సెల్వే దేవి ఆదిశక్తి అమ్మవారు అమ్మవారు ఏం చేస్తూ ఉన్నది కంటికి కాటిగా పెట్టి భూమి ఆకాశము పుట్టక మరి ఏమి కలదంటే భూమి తక్కువ నీరు ఎక్కువ అయిపోయింది సముద్రం ఎక్కువ అయిందట భూమి తక్కువ అటువంటి అమ్మవారు ఆదిశక్తి లోపిని 3 గుడ్లు పెట్టి పొల్లికోడి అవతారం ఎత్తింది ఆదిశక్తి 3 గుడ్లు పెట్టి పొదిగిందట ఆ యొక్క దానర పుష్పం మీద పొదిగేటి వరకే సూర్యచంద్రులను పుట్టక ముందు ఆదిశక్తి అమ్మవారు 3 గుడ్లు పెట్టి పొదిగిందట పొదిగేటి వరకే ఒక గుడ్డు పట్టి గుడ్డు లోపల బ్రహ్మదేవుడు పుట్టిండట బ్రహ్మదేవుడు పుట్టేటి వరకే ఒక్కలు తీసి భూదేవి బ్రహ్మదేవుడు పుట్టినప్పుడు ఆకాశం భూదేవి మరి 2వ గుడ్డు నోట పెట్టింది 2వ గుడ్డు పడిసేటి వరకే పుట్టే
రెండు ఒక్కలు ఏమి చేస్తా ఉన్నారు ఒక్కలు నక్షత్రాలు ఇష్టమూర్తి పుట్టినప్పుడు చుక్కలు నక్షత్రాలు పుట్టినాయి సూర్య చంద్రులు పుట్టిండు గుడ్డు బట్టి శంకరుడు పుట్టిండు శంకరుడు పుట్టినప్పుడు ఆ యొక్క రెండు ఒక్కలు తీసి పుట్టలు చెట్లు ఆ యొక్క జీవరాశులు గావించి ఆ యొక్క శంకరుడు పుట్టినప్పుడు గుట్టలు జీవరాశులు పుట్టినాయట చెట్లు సేవలు పుట్టినాయట ఆ యొక్క ప్రతి ఒక్క జీవరాశి పుట్టిందట అటువంటి శంకరుడు ఆ యొక్క విష్ణుమూర్తి బ్రహ్మ పుట్టిండు ఆ యొక్క ఆదిశక్తికి ఆ యొక్క వీళ్ళని చూసేటి వరకు మోహమ్మ కలిగే బ్రహ్మదేవుడా ఓ విష్ణు ఓ శంకరుడా నా కోరిక తీర్చు పిల్లలం మేము నీ కోరిక మేము తీర్చలేము బ్రహ్మదేవుడు ఉన్నాడు ఓ నాయన బ్రహ్మదేవునికి ఏమంటా ఉన్నది ఓ కొడుక ఓ అయ్యా నాకు గుడ్డు నా బిడ్డ గాని నేను మనవళ్ళు అవుతారు నా కోరిక తీర్చవచ్చు అనేటి వరకే బ్రహ్మదేవుడు ఏమంటా ఉన్నాడు కలియుగం పుట్టనున్నది పెరగనున్నది లేక కన్న తల్లివమ్మ నీతోటి మేము పొందిక చేయలేము నీ కోరిక తీర్చలేము అనేటి వరకు ఆదిశక్తి అమ్మవారు నిజ రూపం ఎట్ట ఉన్నారు నక్షత్ర కన్ను చిత్రకన్ను ఆ యొక్క చేతుల కొంగవాల కత్తి శూలం పట్టుకొని ఆ యొక్క ఈ ఒక పంచంగాల కంట పొట్టున నావిన గంట ఎక్కున ఇంజరి మోత ఇవన్నీ ఉన్నాయి అమ్మవారి శక్తి బలానికి భస్మం చేసిందట చిత్రకన్ను తెచ్చి ఆ యొక్క బ్రహ్మని భస్మం చేసి మరి ఎవరిని అడుగుతున్నారు ఓ విష్ణుమూర్తి ఆయన తీర్చురా విష్ణుమూర్తి విష్ణుమూర్తి కూడా అనే తీరుగా అన్నాడు వరుస వాయు వరుసలు ఉండాలి అన్న తల్లితోటి నేను కోరిక తీర్చలేనన్నా అన్న కొడుకులు కాదురా నేను నాకు పుట్టినది గుడ్డు నీవు గుడ్డు కడుపులో పుట్టినవరా మనవడా అంటాను అట్ట కూడా ఆ యొక్క విష్ణుమూర్తి ఒప్పుకోలేదు విష్ణుమూర్తిని కూడా శక్తి భస్మమ్మ చేస్తూ ఉన్నది చిన్నవాడు ఆ యొక్క గిరిశంకరుడు గిరిశంకరుడు చూసిండట ఆ యొక్క ఇద్దరు అన్నల్ని చంపుతాంటే భస్మమ్మ చేసి పూర్తి చేసిందట ఆ యొక్క శంకర్ని ఏమంటా ఉన్నారు శంకరా నువ్వైనా తీస్తావా భస్మమ్మ చెయ్యనా నిన్ను
తెలివి కల్లోడు ఆ ఏమంటూ ఉన్నాడు అప్పుడు అమ్మవారితో ఓ అమ్మా ఆ నీ అంత బలము ఆ ఎక్కడిది తల్లి నీ కోరిక తీర్చాలంటే నీ బలమహంతో ఇచ్చినట్టయితే నీ బలము నాకు ఇచ్చినట్టు అయితే నీ కోరిక తీర్స్తా ఏం పర్వాలేదు అన్నాడు నాకు ఈ బలముతోటి ఏమి పని నా కోరిక తీర్తే చాలని ఆ యొక్క అమ్మవారు ఏం అడుగుతున్నారు నా కోరిక తీర్తే చాలు నాకు ఏది వద్దంటాను అప్పుడు ఆ యొక్క గిరిశంకరుడు ఏం అడుగుతున్నాడు వస్తున్న చిత్రకన్ను పంచంగాల కట్టు నీ చేతిలో కొంగ పంటను అది ఆ యొక్క కత్తి ఉన్నాడు ఆ యొక్క బొడ్డున నామిన గంట ఈపున ఇంజారి మోత చేతుల శత్రుకోల అన్ని తీసుకున్నాడట అమ్మవారి కాడ అన్ని తీసుకొని అమ్మవారిని ఏమంటూ ఉన్నాడు ఓయ్ అమ్మా నువ్వు ఆ యొక్క గుడ్లు పెట్టి పొదులు పెట్టినావు కదా మరి నువ్వు తానము చేసి శుభ్రంగా వచ్చినట్టయితే నీ కోరిక నేను తీర్చనన్నాడు నువ్వు పిల్లలు చేసి మైలతోటి ఉండవు నీ కోరిక తీర్చాలంటే ఆ యొక్క సముద్రంలో తానం చేసి రావా దానం చేసి శుభ్రంగా వచ్చినట్టయితే నీ కోరిక నేను తీర్చుతానన్నాడు ఆదిశక్తి అమ్మవారు అన్ని ఇచ్చిందట ఇచ్చి అమ్మవారు ఆ యొక్క ఎత్తబోతూ ఉన్నారు ఆయన సంపూరంగా పోతుంది కోరిక తీర్చేటివాడు గిరిశంకరుడు నాకు ఏదొద్దు హైగా నేను తానం చేసి వచ్చి నా కోరిక తీర్చుకుంటానని అమ్మవారు పోతూ ఉన్నది పోయేటి వారికి గిరిశంకరుడు ఏం చేస్తూ ఉన్నాడు ఆ యొక్క అమ్మవారు 3 మునుగులు మునుగుతున్నారు గిరిశంకరుడు ఏం చేస్తుందంటే ఓహో నాయనా ఆ యొక్క జీవితాలు పుల్ల తెచ్చి కాల కట్టబెట్టి ఆ యొక్క విష్ణుమూర్తి బొమ్మని లేపినాడు లేపినాక ఆ యొక్క ఆదిశక్తి రాక తొలగినే ఏం ఉపాయం చేయాలనుకోని భూమి కంటే ముందుగా ముందు కొట్టిండు ముందు పుట్టిండు ఆది జామమంతం దగ్గర పోయిండట నేరుగా అవతారము ఆ యొక్క జామమంతుడు తాతయ్య ఆ యొక్క ఆదిశక్తి మమ్మల్ని ఎట్లా అంటారు మేము ఆ కోరిక తీర్చకపోతే మమ్మల్ని భస్మం చేస్తాను మరి ఏమి చేయాలి తాత ఏమంటా ఉన్నాడు వచ్చేటి అమ్మవారిని చూసే ఆది జాంబవంతుడు
డప్పు మోపించిండు ఆ, ఆ యొక్క డప్పులు కిన్నర్లు ఆ యొక్క మోగిస్తారు ఆ, అమ్మవారు ఉగ్ర రూపమై వస్తూ ఉన్నారు ఆ, తల్లినే ఆ, ఆ. గిరిశంకరుడా ఆ, నీ నొస్తుకున్న శత్రుకన్ను ఆ యొక్క అమ్మవారిని తెలిసి చూడమన్నాడు ఆ.